జై శ్రీరామ్. మన హిందూ సంప్రదాయం ప్రకారం రేపు 31 నాడు పండుగలు చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడే ఒక వీడియో తీసి చూశాను నేను. యాక్సిడెంట్ అయ్యుడు, చాలా మంది చనిపోవుడు, వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించుడు, అవన్నీ అని ఒక వీడియో పంపించాడు ఒక పెద్ద మనిషి. దాని మీద మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో పప్పులలో పోయి తీసుకున్నాడు గాని ఏం చేసుడు గాని జరగద్దు. మీరు కావాలంటే ఇంట్లోనే మీ భార్య పిల్లలతోని సంతోషంగా ఉండు. 1 తారీఖు పొద్దున మనం ఏదైనా బాధలా ఉండి మీరు చాలా మళ్ళా కొన్ని సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మీరు చాలా బాధపడతా ఉంటారు. ఇలా జరిగింది, కాళ్ళు చేతులు పోవడు, దెబ్బలు తలుగుడు, చనిపోవడు, ఇలా జరుగుతూ ఉన్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం సంక్రాంతి, ఉగాదులు అవి అసలు పండుగలు చేసుకుంటే అది మనకు ఇంటనే బాగుంటది. ఇదంటే పబ్బులలో పోయి డ్యాన్సులు చేసుడు, అక్కడ కొట్టుకునుడు. ఈ రోజు గవర్నమెంట్ కూడా 1 గంట దాకానే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1 గంట తర్వాత మనం కంపల్సరీ పోలీసులు రోడ్డు మీదకి వచ్చి అందరినీ పట్టుకుంటారు. పట్టుకొని అని కేసులు బుక్ చేసుడు, డబ్బులు దానికి 5,000, 10,000 ఫైన్ వేసుడు. ఆ ఫైన్ అది వేస్ట్ అవుతుంది. ఈ పిల్లల భార్య పిల్లలతో ఇంట్లో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, అందరూ పండుగ చేసుకోవచ్చు. ఈ 1 తారీఖు పొద్దున్నే మనం మంచి ఆరోగ్యంగా అందరం కలిసిమెలిసి పొద్దున్న నవ్వుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఉండొచ్చు. మీరు అలా రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో, కాళ్ళు చేతులు ఇరిగినాయి అనుకో, అది మన హ్యాపీ న్యూ ఇయర్ కాదు. అది మనకు చాలా బాధాకరమైన రోజు అవుతుంది. అది మనకు ఇక ఇప్పుడు ఇంతకుముందు యమలోకము ఒక అతని చూడు, యమలోకం గురించి నేను రక్షక పట్లను కాదు, మన సావుకు ఉంటారు కదా వాళ్ళు, అది మన యమబంటులు పంపిస్తున్నా. నేను రేపు మధ్యాహ్నం సంధ్య అక్కడ ఉంచుతా. మేము వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ తీసుకురా మీదికి లోపడేద్దాం. వాళ్ళు ఎవరెవరికి ఉందో అది మనం ఇచ్చేద్దాం. వాళ్ళ అమ్మ నాన్న కావాలంటే వాళ్ళు దొరకరు అని ఒక మంచి మంచి వీడియో పెట్టాడు. ఆ వీడియో కూడా మీకు పెడుతున్నా చూడండి. మీరు ఇవన్నీ ఆలోచించుకొని మీరు, ఎందుకంటే కంపల్సరీ పప్పులు బుక్ అయినాయి, ఇప్పుడు ఈ రోజు హోటల్స్ బుక్ అయినాయి, అన్ని ఇప్పుడు ఇంతకుముందు పొద్దున పేపర్లు చూశాను నేను. అవన్నీ వేస్ట్. అవి మనం మానవ జన్మ మంచిది. ఎందుకంటే స్వామి వివేకానందుడు, సుభాష్ చంద్ర ఇటువంటి చూడాలి. మనం ఇటువంటి చేసుకుంటూ పోతే మన ఆరోగ్యానికి మంచిగుంటది, మన దేశానికి మంచిగుంటది. మన భారతదేశం హిందూ దేశం, హిందువులకు సంప్రదాయం, మన శ్రీరాముడు, త్రేతాయుగం ఇవన్నీ ఉన్న దేశం మనది. దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలవు. జై శ్రీరామ్.